హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్మోకింగ్ మోటార్ అయితే చేయబోతున్నాం. దానికి మెయిన్ 1 మోటార్, 3 బాటిల్ క్యాప్స్ అయితే తీసుకోండి. కొంచెం పెద్దవి తీసుకోండి. ఒక చిన్న క్యాప్ దాంట్లో సరిపడేటట్టు తీసుకోండి. నెక్స్ట్ మనకి HW బ్యాటరీ, దాని పిన్ను. వీటితో ఇప్పుడు మనం చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్స్ 2 చెక్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. మనకి మిడిల్ పాయింట్లో మనకంటే దగ్గరగా మనకి సరిపడేట్టు మోటార్కి పెట్టుకోవాలి. మార్కింగ్ సెంటర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దానికి పైనే ఇంకో సర్కిల్గా క్యాప్ పెట్టుకునేలాగా చిన్న పైపులో కట్ చేసుకోండి. 2, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. నెక్స్ట్ ఆ పెద్ద పైపు సరిపడేటట్టు ఒక హోల్ చేసుకుంటాకి మార్కింగ్. హోల్ చేసుకుని దానికి అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకో మూతకి దీనికి కూడా మధ్యలో వచ్చేలాగా క్యాప్కి హోల్ చేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇది అయిపోయింది. కింద పైన అంటే దాని పైపు సరిపడేటట్టు, తర్వాత దానికి ఇంకో చిన్న పైపుకి సరిపడేటట్టు. ఇప్పుడు చిన్న మూతని చూద్దాం. చిన్న మూతని మీకు ఒక ఈజీ ట్రిక్ అయితే చెప్తా కట్ చేసుకుంటాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న చాక్ అన్న, బ్లేడ్ అన్న ఏదన్నా పర్వాలా, దాంతో హోల్ అయితే కొంచెం కట్ చేసుకోండి కిందకల్లా. నెక్స్ట్ మనకి ఇంకో చాట్ కూడా కట్ చేసుకోండి. నెక్స్ట్ అంటే రెండు వచ్చేలా కట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు కట్ చేసిన తర్వాత పైకి ఎక్కేసుకొని అవి పర్ఫెక్ట్గా అతికించుకోవాలి. అవి ఇంచు కదిలినా మీకు స్మోక్ అనేది రాదు. సో పర్ఫెక్ట్గా అతికించేసుకోవాలి. నెక్స్ట్ మీరు సరిగ్గా చూడాలి దాన్ని, ఎందుకంటే దాంట్లో కదిలితే అయ్యి ఆరే వరకు ఉండండి. నెక్స్ట్ మీరు ఒక క్యాప్ తీసుకోండి. మోటార్ పెట్టుకుంటుంది. మోటార్ ఎడ్జింగ్ చూడండి ఎంత క్లీన్గా పర్ఫెక్ట్గా ప్లేస్ చేశారు. దానికి మీరు పైకి ఎక్కేసుకోవాలి. చుట్టూరు మీరు పైన మాత్రం వేయబాకండి. పైన వేస్తే అది అంటుకుపోయింది, మోటార్ తిరుగుతాకి అవకాశం ఉండదు. చుట్టూరు నీట్గా వేసుకోండి. దానికి అతికిచ్చేసుకోండి. తర్వాత దాన్ని అయితే అతికించుకున్నాం. పైపుని నీట్గా అయితే వేయండి, ఎక్కడ గాలి వెళ్ళకుండా. ఎందుకంటే గాలి వెళ్ళిందంటే మళ్ళీ స్మోక్ అనేది బయటకు వెళ్ళిపోయింది. పర్ఫెక్ట్గా దాంట్లో హోల్లో నుంచి రాదు. నెక్స్ట్ మనం దీన్ని అయితే అతికిచ్చేసుకుందాం. స్లోగా అయితే ఎక్కించండి, మీకు ఎంత తేడా అయినా సరే పోయిద్ది అది మొత్తం. సో పర్ఫెక్ట్గా అయితే అతికిచ్చేసుకున్నాం. తర్వాత నేనైతే క్యాప్కి ముందే పెట్టేసా పైపుని. ఇది ప్లాస్టర్తో అయితే వేసేసుకుందాం. బ్లాక్ ప్లాస్టర్ అయితే నాకు కొంచెం కన్వీనియంట్గా ఉండిద్దని కరెంట్ వేసుకుంటున్నా. సో నీట్గా అయితే ఫినిషింగ్ ఇచ్చేసాం. ఇప్పుడు మనం మోటార్కి వైరింగ్ అయితే చేసేద్దాం. వైరింగ్కి మనకి మోటార్ దగ్గర ప్లస్ సింబల్ ఒకటి సర్కిల్లో ఉండేది కదా, దానికి ప్లస్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ మనం బ్లాక్ వైర్ని అయితే పెట్టుకుందాం. కొంచెం నీట్గా అయితే పెట్టుకోండి మీకు లుక్ కావాలంటే. నెక్స్ట్ మీరేం చేస్తారంటే మోటార్కి
మీరు ఒకవేళ రివర్స్లో తిరిగిందంటే ప్లస్కి మైనస్ అట్టండి, మైనస్కి ప్లస్ అట్టండి, అప్పుడు మీకు స్మోక్ అనేది వచ్చింది. హెచ్డబ్ల్యూ వైరింగ్ కూడా కనెక్షన్ ఇచ్చేసుకోండి. నా దగ్గర అయితే స్విచ్ అయితే లేదు. తర్వాత మీకు దీనికి పార్ట్ 2 కూడా పెడతా. పార్ట్ 2 ఏంటిదో తర్వాత చెప్తా. దీనికి అప్పుడు పర్ఫెక్ట్ లుక్ ఇచ్చేలా పెడదాం. ఇప్పుడైతే పేపర్ నీట్గా పెట్టుకొని స్మోక్ పెట్టుకోండి. బ్యాటరీని చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్మోక్ వస్తుందో. ఈ వీడియో ఏంటిదంటే పార్ట్ 2కి మనం స్మోక్ వచ్చే చోట ఒక డిస్కో ఎల్ఈడీని అయితే సెట్ చేస్తాం. దీనికి ప్రీమియంగా బాడీ అన్నీ సెట్ చేసి మీకు చూపిస్తా.